శనివారం 27వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రఖ్యాతమైన కొమ్మాది మూడు గూడులలో దేవి అర్చన పూజాదులు గావించి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించారు. భీమిలి 6వ వార్డులో గంటా విస్తృత ప్రచారం. పసుపుమయం అయిన కొమ్మాది గ్రామం. శనివారం 27వ తేదీ ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ప్రఖ్యాతమైన కొమ్మాది మాడుగులలో దేవి అర్చన పూజాదులు గావించి ఆశీస్సులు తీసుకుని అక్కడి నుండి తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొమ్మాది పుర ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కోలాటాలు, తీన్మార్ డప్పులు, డీజేలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. కొమ్మాది మూడుగుడుల నుండి వసంత విహార్, రిక్షా కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, దేవీమెట్ట, ఎస్సీ కాలనీ, కొమ్మాది విలేజ్, అమరావతి కాలనీ, K1, K2, K3 కాలనీ మీదుగా అన్నంరాజు లేఅవుట్ వరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. గంటా తనయుడు రవితేజ కూడా చైతన్య రథంపై నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. దారి పొడుగునా ప్రజలు గంటాకి జేజేలు పలికి మంగళహారతులు పట్టి పుష్పవానలు కురిపించారు. ఒక సందర్భంలో ప్రజలు భారీ ఎత్తున గజమాలతో ఆయన్ను సత్కరించారు. ప్రతి కూడలిలో ప్రజలతో మమేకమై వారి కష్టసుఖములను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వసంత విహార్ బిల్డింగ్ లో విజయ గణపతి ఆలయం సందర్శించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైకో పాలనకి చర్మగీతం పాడాలని కోరారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలనలోనే అభివృద్ది సంక్షేమము సాధ్యమని, అందుకు రాబోయే 13వ తారీఖున తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని అసెంబ్లీకి తనను, పార్లమెంటుకి ఎం భరత్ ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించవలసిందని కోరారు. ఈ ర్యాలీలో 6వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఉమ్మడి కార్యకర్తలు, స్థానిక ప్రజలు బైకులు, కార్లు, ఆటోలతో పెద్ద ఎత్తున పాల్గొని ఆయన వెంట అనుసరించారు.
లేవు కదా అపార్ట్మెంట్ లో? రోడ్డు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉందా? కాదు, మీకు బల్క్ వాటర్ లేదా? వస్తారని మా ఆశ. Bye.